ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్న 2019 నుండి 2024 మధ్య కాలంలో జరిగిన మద్యం అమ్మకాల విషయంలో సిఐడి అధికారులు పూర్తి సమాచారం బయటకు లాగుతున్నారు. మద్యం అమ్మకాల్లో అప్పటి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీతో పాటు డిస్టిలరీ కమిషనర్ గా పనిచేసిన వాసుదేవరెడ్డి పాత్రపై సిఐడి అధికారులు పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. అప్పటి జగన్ ప్రభుత్వం ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీతో పాటు డిస్టిలరీ కమిషనర్ గా వాసుదేవరెడ్డికి పూర్తి బాధ్యతలు అప్పగించింది. ఆ సందర్భంలో మాట వినని వాళ్లను కంట్రోల్లో పెట్టడానికి వాసుదేవరెడ్డి అన్ని ప్రయత్నాలు చేశారని, ఆయనపై అధికారులను సైతం బదిలీ చేస్తారని బెదిరించారని సిఐడి అధికారులు ప్రాథమిక విచారణలో అయితే తెలిసినట్టుగా సమాచారం. 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ మద్యం సరఫరా చేసిన బ్రాండ్లు 32 ఉన్నాయని, వాటిని రెండిటికి తగ్గించడంతో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారని ఆరోపణలున్నాయి. తరువాత ఆంధ్రప్రదేశ్ లో మద్యం రేట్లు విపరీతంగా పెంచేశారని ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలో కొనుగోలు చేసిన బ్రాండ్ల మద్యం అంతకంటే ఎక్కువ ధరకు ఆంధ్రప్రదేశ్ లో కొనుగోలు చేయడంలో వాసుదేవరెడ్డి చక్రం తిప్పారనే ఆరోపణలున్నాయి. వైసీపీకి అనుకూలంగా ఉన్న కొందరు డిస్టిలరీలను సబ్ లీజ్ కు తీసుకున్నారని, వాళ్లు తయారు చేసిన 65% మద్యం కొనుగోలు చేసేలా వాసుదేవరెడ్డి ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశించారని ఆరోపణలు ఉన్నాయి. 2014 నుండి 2019 మధ్య కాలంలో అప్పటి ప్రభుత్వం కొనుగోలు చేసిన టాప్ 5 మద్యం బ్రాండ్లను తరువాత జగన్ ప్రభుత్వం కొనుగోలు చేయలేదని, నాసిరకం మద్యానికి ఎక్కువ ధరలు పెట్టి కొనుగోలు చేశారని, అదే మద్యం భారీ ధరలు పెట్టి ప్రజలకు విక్రయించారని ఆరోపణలు ఉన్నాయి. ఇలా వచ్చిన మద్యం ఆదాయాన్ని సుమారు 14,000 కోట్లకు పైగా వాసుదేవరెడ్డి ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి బదిలీ చేశారని ఆరోపణలున్నాయి. జగన్ ప్రభుత్వంలో మద్యం విక్రయాల్లో కీలక పాత్ర పోషించిన వాసుదేవరెడ్డి భారీ అక్రమాలకు పాల్పడ్డారని సిఐడి అధికారులు ఆరోపిస్తున్నారు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో మద్యం కొనుగోలు విక్రయాలు మొత్తం వాసుదేవరెడ్డి ఆదేశాల మేరకే జరిగాయని, ఆ పూర్తి సమాచారం సేకరిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు అంటున్నారు. మద్యం కొనుగోళ్లు, మద్యం విక్రయాల ఫైళ్లు సైతం అధికారులకు పంపకుండా వాసుదేవరెడ్డి అడ్డుకున్నారని, ఆయన భారీ అక్రమాలకు పాల్పడ్డారని సిఐడి అధికారులు ఆరోపిస్తున్నారు.